మనం జనరల్గా ఉద్యోగాలు చేసేటప్పుడు, ఉద్యోగాల్లో చేరేటప్పుడు, లేకపోతే ఏ నామినేషన్ పొజిషన్కి అయినా కూడా పోలీస్ వెరిఫికేషన్ అంటారు. సో అసలు ఇతను ఎవరు, ఇతని మీద ఏమైనా కేసులు ఉన్నాయా అని. మామూలు నామినేటెడ్ పొజిషన్లో కూడా కేసులు ఉంటే ఉన్నట్టు. కమిషన్లో ఉన్న వాళ్ళకి ఒక ఒక సొసైటీలో అత్యున్నత స్థాయి, హై స్టాండింగ్ ఇన్ ది సొసైటీ అంటారు. అట్లాంటి వాళ్ళని కమిషన్లో వేయాలి, లేదంటే బ్యూరోక్రాట్ని వేయాలి, లేదు అంటే ఆ యొక్క రంగంలో ఏమన్నా బ్రహ్మాండమైన ఇది చేస్తుంది. సో ఈయన సోషల్ సెక్టార్లో చాలా హై స్టాండింగ్ సొసైటీలో అంటూ ఈ సభ్యులను అందరూ వేశారు. ఈ సభ్యుల మీద పోలీస్ కేసులు ఉన్నాయి. వీళ్ళు సభ్యులు కాకముందే వీళ్ళ మీద కనీసం 2-3 మీద పోలీస్ కేసులు ఉన్నాయంట. సో అప్పటి చీఫ్ సెక్రటరీ గారి నాయకత్వంలో ఒక సెలక్షన్ కమిటీ వేశారు. వాళ్ళు ఏ బేసిస్ మీద వీళ్ళని సెలెక్ట్ చేశారో ఐడియా లేదు, కానీ పోలీస్ కేసులు అమలాపురం నుంచి ఒక పోలీస్ కేసు, కృష్ణ కిరణ్ అనుకుంటాను ఇతని పేరు, జక్కంపూడి కృష్ణ కిరణ్, ఓకే యా. సో ఇతని మీద ఒక కేసులో ఉన్న వ్యక్తిని సెలక్షన్ కమిటీ, అప్పటి చీఫ్ సెక్రటరీ, అప్పటి లా సెక్రటరీ, అప్పటి సివిల్ సప్లైస్ సెక్రటరీ, వీళ్ళ ముగ్గురు కలిసి ఒక సెలక్షన్ కమిటీగా ఏర్పడి ఇంకో కేసు, మాకే నాలుగు దొరికాయి. సో ఇన్ని పోలీస్ కేసులు ఉన్న వ్యక్తిని సభ్యుడిగా ఎలా నియమిస్తారు? ఇంకో వ్యక్తి ఉన్నారు కాంతారావు అని, ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో లెక్కలేవంట.